హాయ్ అండి. నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో రొయ్యల ఇగురు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఈ రెసిపీ కోసం నేను హాఫ్ కేజీ రొయ్యలను తీసుకున్నానండి. ముందుగా మనం రొయ్యలను బాగా కడిగి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో రొయ్యలను తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, మరియు ఒక స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు రొయ్యలను బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను వేసి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చాక టొమాటో ముక్కలను కూడా వేసి 2 నిమిషాలు వేగనివ్వాలండి. తరువాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. మీకు నచ్చితే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలను వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలండి. ఐదు నిమిషాల తర్వాత చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని కలుపుకొని చివరగా కొత్తిమీర కూడా వేసి 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా టేస్టీగా రొయ్యల ఇగురు రెడీ అయిపోయినట్టేనండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.